హైకోర్టు విచారణకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, హైదరాబాద్లోని ఏదైతే ఈరోజు జరగాల్సిన జనసేనకు సంబంధించిన సభకు సంబంధించి ఇటు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ప్రస్తుతం ఇటు జనసేన కూడా తన లీగల్ టీంతోని హైకోర్టు అయితే ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ లంచ్ మోషన్ పిటిషన్ కూడా డిస్మిస్ అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, అసలు ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లో ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు కీర్తి ఎరంశెట్టి. నేను పాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ హైకోర్టులో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక పిటిషన్ గురించి పిటిషన్ వేయడానికి నా వేరే కేసెస్లో నేను డీల్ చేసే మ్యాటర్స్లో వేయడానికని ఇక్కడికి వచ్చాను. ఇలాగే హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హౌస్ మోషన్ని చీఫ్ జస్టిస్ గారు పర్మిషన్ ఇవ్వలేదు, నార్మల్ వెకేషన్ కోర్టులో వేసుకోమని చెప్పారు అని చెప్పి రిజిస్ట్రార్ గారు ఆ పిటిషన్ ఎవరైతే వేశారో ఆ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ నేనేమంటున్నానంటే, ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండి. మన ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడం అనే దానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మనం రేపొద్దున ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గతంలో సేమ్ ఇదే వ్యక్తి, ఈ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫండమెంటల్ రైట్స్ అప్పుడు కూడా ఒక సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ఆయన ఉల్లంఘించారు. ఆయనని ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని ఆపేశారు. సో దాని తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయి అంటే, ఒక కామన్ మ్యాన్, నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒక కామన్ మ్యాన్, తర్వాత ఒక సీనియర్ యాక్టర్, తర్వాత ఒక పొలిటీషియన్, అన్ని స్టేజెస్ నుంచి దాటుకుంటూ ఒక కామన్ మ్యాన్కి ఎంత అన్యాయం జరుగుతుంది, ఈవెన్ ఒక సెలబ్రిటీ అయినా నాకు ఇంకెంత అన్యాయం జరుగుతుంది, ఈవెన్ నేను పొలిటీషియన్ అయినా ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. ఇక్కడ కామన్ మ్యానా, సెలబ్రిటీయా, పొలిటీషియన్ అనే కాదు, అన్యాయం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు ఒకళ్ళు అడ్డుకుంటూనే ఉంటారు. మనం ఒక మంచి జరిగిన ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు మనం ప్రశంసించాలి, అప్రిషియేట్ చేసుకుంటూ మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మంచి వ్యక్తులు ఎవరైతే తెలంగాణని సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఒక మీటింగ్, ఒక న్యూ ఫార్మేషన్ డేలా పెట్టుకుందాం అని ఒక మంచి ఆలోచనని ఈరోజు మన ఇండియాలో ఉన్న కొన్ని గవర్నమెంట్ కానీ జ్యుడిషియరీ కానీ ఎందుకో అంత సీరియస్గా తీసుకోలేదు. చాలా నార్మల్గా పిటిషన్ని రిజెక్ట్ చేశారు. దీన్ని నేను చాలా ఖండిస్తున్నానండి. ఫండమెంటల్ రైట్స్ అనేవి, ప్రాథమిక హక్కులు అనేవి ఎలా ఉల్లంఘన అవుతున్నాయి అనేది ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మనకు జరుగుతుంది. ఇది చాలా అన్యాయంగా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక మంచి చేద్దామని ముందుకొచ్చిన వ్యక్తికి ప్రతి మెట్టు దగ్గర ఇలాంటి అడ్డంకులు ఉండడం అనేది చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అది రేపు ఆయనకే కావచ్చు, రేపు మీకు కావచ్చు, రేపు మాకు కావచ్చు. ఒక లాలో ఉండి కూడా మేము లాని కాపాడుకోలేకపోతున్నామనే ఒక బాధ అయితే ఉంది మాకు. ఇది నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ ఏ సిస్టమ్ని తప్పుపట్టట్లేదు. సీరియస్నెస్, రెస్పాన్సిబిలిటీ అనేది ఎందుకు లేదా అనిపిస్తుందండి. అయితే మొత్తానికి అసలు లంచ్ మోషన్ పిటిషన్లో అసలు వాదనలు ఏమైనా జరిగినాయి? అసలు సారీ అండి, ఇది లంచ్ మోషన్ కాదు, హౌస్ మోషన్. హౌస్ మోషన్ అనేది ఎప్పుడు వేస్తారు అంటే, అత్యవసర పరిస్థితుల్లో నార్మల్ కోర్ట్స్ వర్కింగ్లో లేనప్పుడు, లేదంటే చాలా మ్యాటర్స్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ది కోర్టు ఈ పిటిషన్ని వినడానికి అని చెప్పేసి స్పెషల్గా వాళ్ళు ఒక కోర్టు పనిచేయని టైంలో వాళ్ళ ఇంటికైనా, చీఫ్ జస్టిస్ ఇంటికైనా వెళ్ళి మా యొక్క వాదనని వినిపించుకుంటాం అని తెలియజెప్పడానికి ఈ హౌస్ మోషన్ అనేది ఉపయోగిస్తారండి. ఇది ఆర్టికల్ 226 ప్రకారము మనం హైకోర్టులో వేసుకోవచ్చు, 32 ప్రకారం సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్గా సెక్షన్ అంటూ లేదు, స్పెషల్ లాస్ తీసుకొని వేసుకోవచ్చు. ఈ హౌస్ మోషన్ అనేది ఎందుకంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈరోజు మీటింగ్ 3 o'clock ఉందని నేను విన్నాను. ఇలాంటి టైంలో వాళ్ళు వెకేషన్ కోర్టులో వేసుకోమంటే అది ఇన్ఫ్రాక్చువస్ అయిపోతుంది, దానికి ఫలితం లేకుండా అయిపోతుంది. 2 days తర్వాత మీటింగ్ 3ంటికి అయితే 2 days తర్వాత వేసుకుని కూడా చాలామంది పాపం ఎంతోమంది జన సైనికులు కానీ, ఎంతోమంది ఎక్కడి నుంచో ఇక్కడ మన తెలంగాణ ప్రజలు కానీ, మన ఆంధ్ర ప్రజలు కానీ వచ్చి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఫుడ్ అరేంజ్ చేసుకున్నాక కనీసం వినడానికి కూడా వీళ్ళకి పర్మిషన్ రాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. ఇలాంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి. దీని అంతటికీ మనమందరం, ఒక్కరే కాదు, ఒక జనసేననో ఒక పవన్ కళ్యాణ్ కాదు, ప్రతి ఒక్కరూ 6 కోట్ల మంది ప్రజలు, లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఎంతమంది ఉన్నారు అంతమంది ప్రజలు కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం అండి ఇది. రేపు ఎందుకంటే మీడియా ద్వారానే ఏదైనా కూడా
ఏదైనా మార్పు రావాలంటే ఈ రోజుల్లో మీడియా ద్వారానే అవుతుంది అండ్ చట్టాల ద్వారా అవుతుంది. సో మనందరం కలిసి పనిచేస్తే ఇంకెప్పుడు ఇలాంటి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అనేది జరగదనుకుని నేను అనుకున్నా. ఎందుకంటే అట్లీస్ట్ ఫస్ట్ హియర్ ఫ్రమ్ ద సైడ్ మనం ఒక పిటిషన్ పెట్టుకున్నప్పుడు వినాలి, ఆ వినే ఛాన్స్ ఇవ్వాలి. అలా ఎందుకు ఇవ్వలేదో మరి అది నేను ఇంకా ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇస్తే బాగుండేది. నేను కూడా ఆర్గ్యుమెంట్స్ వినడానికనే వచ్చాను. పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అదర్ సైడ్ వాళ్ళు ఏం చెప్తారు, గవర్నమెంట్ ఏం చెప్తుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు వినడానికి వచ్చాను. బట్ ఎనీహౌ అది జరగలేదు. చాలా 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 అన్యాయం జరిగిందని నేను అంటున్నానండి. మొత్తానికి ఏదైతే ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు పార్టీ మీటింగ్ అంటే ముఖ్యంగా ఒక సభ లాంటిది అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పోలీసులు అనుమతి కూడా నిరాకరించారు. అయితే ఈరోజు సాయంత్రం జూబ్లీస్లోని పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో తన కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం అవుతుంది. అయితే ఇటు హౌస్ మోషన్ పిటిషన్లో కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండా దాన్ని డిస్మిస్ చేయడం కూడా ఇటు న్యాయవాదులు కూడా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా వెకేషన్ కోర్టులో వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అయితే ప్రెస్ మీట్ జరుగుతుంది. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా చాలా కీలకమైన విషయాలు పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ సీనుతో కుమార్, ప్రైమ్ నైన్ న్యూస్, హైదరాబాద్.